దాని తర్వాత మీరేం చెప్తే అది చేస్తా అని చెప్పా. మా అక్క, మా అమ్మ, మా నాన్నని కన్విన్స్ చేసి నాకు ఇంకో సంవత్సరం నాకు ఇప్పించింది. అట్లా నా చేతికి ఒక సంవత్సరం టైం వచ్చింది. 3 కారణాలు వచ్చాయి. ఫస్ట్ కారణం హ్యాండ్ రైటింగ్. నేను హ్యాండ్ రైటింగ్ కోసం వెతుకుతున్న సమయంలో ఒక రోడ్డు మీద ఒక ఇంటి ముందు ఒక బోర్డు ఉంది, ఇక్కడ హ్యాండ్ రైటింగ్ నేర్పబడును అని చెప్పి. నేను బండి తీసుకెళ్ళి అక్కడ ఆఫ్ చేసి బెల్ కొట్టాను. ఒక టీచర్ బయటకు వచ్చింది. నేను ఆ టీచర్ని అడిగాను, టీచర్ నాకు హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తారా అని అడిగాను. వెంబటి నా టీచర్ అంది, ఇబ్బంది లేదండి, మీ అబ్బాయినో అమ్మాయినో తీసుకురండి, నేను నేర్పిస్తానంది. సో నేను అన్నాను, మా అబ్బాయికో అమ్మాయికో కాదండి, నాకు హ్యాండ్ రైటింగ్ నేర్చుకునే ఆమె షాక్ అయింది. ఇదేంటి 6 అడుగులుండి 25 వయసు ఉండి ఒకడు వచ్చి నేను హ్యాండ్ రైటింగ్ నేర్పించమంటున్నాడు అని చెప్పి. నేను ఆ టీచర్కి అర్థమయ్యే విధంగా చెప్పాను, టీచర్ నేను ఇట్లా ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను, నా హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగోదు, సో ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై హ్యాండ్ రైటింగ్ అని. ఆమె నాకు 1 నెల రోజులు హ్యాండ్ రైటింగ్ నేర్పించింది. తర్వాత సంవత్సరం ప్రతిరోజు 2 గంటలు నేను హ్యాండ్ రైటింగ్ మాత్రమే ప్రాక్టీస్ చేశాను. ఈరోజు నేను నా ఆఫీస్లో నేను ఏమైనా ఫైల్ మీద రాస్తే మా క్లర్క్ కానీ నాతో పనిచేసే వాళ్ళు కానీ అడుగుతారు, సార్ ఇది ప్రింట్అవుటా హ్యాండ్ రైటింగా అని చెప్పి. ఆ విధంగా నేను నా హ్యాండ్ రైటింగ్ని మార్చుకున్నాను.